ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు ప్రార్థనను ఆలకించి సఫలము చేసే దేవుడు. అలాగా ప్రార్థించినప్పుడు ఆయన కృప చూపించి ఈ యొక్క మంచి శుభదినంలోనికి మనలందరినీ సమకూర్చాడు. అదే విధముగా ఆది ప్రారంభ దినాలలో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు ఈ పెళ్లి విషయంలో ఆయన వెళ్ళలేని పరిస్థితుల్లో తన ప్రధాన సేవకుడైనటువంటి ఎలియాజరును పిలిచి, నీ వెళ్ళి నా కుమారునికి సరి అయిన వధువును తీసుకొని రమ్మని పంపించాడు. పేరు, ఊరు, అడ్రస్ ఏమీ చెప్పలేదండి. అది చెప్తున్నాను నీకు నేను. ఫలానా ఊరెళ్ళు, ఫలానా అడ్రస్కి వెళ్ళు, ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళు అని ఏమి చెప్పలేదు అబ్రహాం. నువ్వు వెళ్ళి నా కుమారుడైనటువంటి ఇస్సాకుకు సరి అయినటువంటి వధువును తీసుకొని రమ్మని పంపించాడు. ఆయన ఎవరు ఏంటి అడగకుండా బయలుదేరి వెళ్ళి ఒక ఊరి గవిట్లోకి వెళ్ళి, దేవా నీకు స్తోత్రం, నా యజమానుడు చెప్పాడు సరి అయినటువంటి వధువును సమకూర్చి తీసుకురమ్మని. నాకైతే ఇక్కడ ఏమి తెలియదు. నేను వచ్చానయ్యా, నేను ఈ ఊర్లోకి అడుగు పెడుతున్నాను. నా యజమానుడి కుమారుడికి ఏ వధువు నీవు నిర్ణయించావో ఆమె నీవే నా దగ్గరికి తీసుకురయ్యా, ఆమెను కనపరచు. అప్పుడు నేను నీ చిత్తానికి లోబడి నీ మాట విని నేను ఆ విధంగా చేస్తానని ఆ ఊరు గవిట్లోకి వెళ్ళి ఎలియాజరు ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకొని ఊర్లోకి వెళ్ళాడండి. ఊర్లోకి వెళ్ళి దాహమవుతుందని ఒక బావి దగ్గర ఒక పాప వస్తే, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా తాగేదానికి అన్నది. ఆమె అది ఎంత పని అండి, తాగండి అని చెప్పి ఆయనకు తాగేదానికి నీళ్ళు ఇచ్చి, మీకు అంతటా బాధ్యత తీరిపోయింది, వెళ్ళిపోలే. అయ్యా మీకే దాహం వేస్తుందని నీళ్ళు అడిగారు, తాగారు. మరి మీరు ఎక్కొచ్చిన ఈ వంటలు మిగతావంతా ఉన్నారు కదా, మరి వాటికి కూడా నీళ్ళు అవసరం కదా, నేను వాటికి కూడా నీళ్లు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ఆమె తన హృదయపూర్వకంగా ఈ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుంది. బాగా గమనించండి, ఒంటెలు మళ్ళా ఒక గ్లాస్ దాగి ఒక చెంబు దాగి ఈ వదిలేయవు నీళ్లను. అవి చాలా రోజులకు సరిపడేంత నీళ్లు తాగుతానే ఉంటాయి. ఈ వెంట ఆ ఒంటెలకు సరిపోయేంతటి నీళ్లు చేది పోస్తానే ఉందంట. చూడండి, ఆ పాపకి ఇంకా పెళ్లి కాలే, సంసార బాధ్యతలు తెలియదు, లోకములో పోకట్లు తెలియవు, ఏమీ తెలియవు. ఒక మనిషి నీళ్ళు అడిగాడు, ఇచ్చింది. మనిషితో పాటు ఆయన వచ్చినటువంటి ఆ ఒంటెలకు అనేకమైన వాటికి కూడా నీళ్లు చేదిపోస్తా ఉంది. ఆ మంచి మనస్సును ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు. తనకు చేసే ఏ విధమైనటువంటి మంచి కార్యమైనా సరే అది వ్యర్థంగా పోదు. నువ్వు మంచి కార్యము చేస్తే ఆ మేలు నువ్వు తప్పక అనుభవిస్తావు. అలాగని చెడు కార్యం చేస్తే ఆ శిక్ష కూడా నువ్వు అనుభవించకపోవు. అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము మేలు చేసేదానికే ప్రయాసపడాలి. ఆ పాప ఆ చిన్న వయసులో ఒంటెలు తాగేంత నీళ్లు పోసింది. ఆ నీళ్లు తాగుతా ఉంటే ఒంటెలు ఎలియాజరు కూర్చొని అనుకుంటున్నాడు, ఈ పాపకు ఎంత ఓర్పు ఉంది, ఎంత విధేయత ఉంది, ఎంత ఆసక్తి ఉంది, దేవుని విషయంలో దేవుని పనిలో పరోపకారం చేసే విషయంలో ఈమెకు ఇంత మంచి గుణం ఉందంటే ఈమె గురించి ఆలోచించాలి లేదని ఆ నీళ్లు పోసి అయిపోయిన తర్వాత మళ్ళా ఆమెని అడుగుతున్నాడు, అమ్మా
ఈ రాత్రికి మాకుండేదానికి ఇక్కడ ఏదైనా బస దొరుకుతుందా, మేము ఇక్కడ ఉండాలనుకుంటున్నామని ఆమెనే అడుగుతున్నాడు. ముందేమో నీళ్ళు అడిగాడు, ఆమె ఆ నీళ్లకు పాటుగా ఒట్టెలు తాగేంత నీళ్లు పోసింది. ఇప్పుడు మళ్ళా బస ఉండేదానికి అడుగుతున్నాడు. ఆమె అంటుంది, అయ్యా మీరు మా ఇంటికి రండి, మా ఇల్లు చాలా పెద్దది, మా నాన్నగారు అందరూ ఉన్నారు, మీరు రండి, వస్తే మా నాన్నగారికి పరిచయం చేస్తాను, మీ ఒట్టెలు తినేదానికి దానికి సంబంధించిన మేత ఉంది, మీరు భోంచేసుకొని ప్రశాంతంగా వెళ్ళొచ్చు. మీరు ఏ పని మీద వచ్చారో ఎటు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ప్రశాంతంగా వెళ్ళొచ్చు, రండి అని ఎలియాజరును ఆ రిబ్కా తన ఇంటికి ఆహ్వానించి తీసుకెళ్తుంది. గమనించండి, అది ఒక సాహసం అని చెప్పాలి. ఎందుకనంటే ఒక చిన్న పిల్ల నీకు తిండి పెట్టడమే దండగట్టి మళ్ళీ నలుగురు పట్టుకొచ్చామనేటోళ్ళు లేకపోలేదు. కానీ ఆమె అట్లాంటి ఎన్ని సందేహాలు ఏం పెట్టుకోలేదు, తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఆయన్ను ప్రేమించి ఆయనతో అంటున్నారు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నీవు బయట నిలనేలా లోపలికి రమ్ము. చూడండి, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు ఎలియాజరు అని ఆయన నోటికుండా చెప్పలేదు. వీళ్ళే ఆయన ఉన్నటువంటి స్థితిని బట్టి, భయభక్తులు బట్టి, ప్రార్థనను బట్టి, ఆయన ఉన్న స్థితిని బట్టి, టోటల్ గా చెప్తున్నాను, ఆ స్థితిని బట్టి వాళ్ళు అంటున్నారు, ఆ ఇంట్లో వాళ్ళు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అని ప్రేమగా తన ఇంట్లోనికి ఆహ్వానించి వారికి కావలసిన పరిచర్యలన్నీ చేసి వాళ్ళను ప్రేమగా చూస్తున్నప్పుడు ఇక ఎలియాజరు అనుకున్నాడు, ఇంత ప్రేమ గల కుటుంబము, ఇంత భయభక్తులు కలిగిన కుటుంబము, ఇంత ఆదరించేటువంటి కుటుంబము, ఈ త్యాగము కలిగిన చిన్న పాప నా యజమానునికి ఇంటి హక్కుదారులుగా ఎందుకు కాకూడదు అని ఆలోచించి వారి వామి వరుసలు కనుక్కుంటే, యజమానుడు ఏ ఇంటి నుంచి అయితే తనకు అవసరమైనటువంటి ఇసాకుకు వధువును తీసుకురమ్మని అబ్రహాము చెప్పి పంపించాడో అదే ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని మార్గాల్లో నడిపించబడితే, దేవుని మాటకు విధేయత చూపి బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా సరే ప్రార్థన చేసుకొని నీ భారము దేవుని మీద మోపి నువ్వు బయటికి వెళ్ళినట్లయితే నువ్వు తిరిగి వచ్చే వరకు క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన దేవదూతలు నీకు కావలిగా ఉంచుతాడు. నీ కార్యము ఆయన సఫలము చేస్తాడు. దేవుడిలో ఉంది ఆశీర్వాదం, దేవుడి కృపలో ఉంది ఆ ఫలం. దేవుడి కృప పొందకుండా, దేవుడి ఆశీర్వాదం లేకుండా మనం ఏదేదో ప్రయత్నాలు చేసి విఫలమవుతూ ఉంటాము. అయితే దేవుడిని ప్రార్థన చేసుకొని ఎలియాజరు ఎప్పుడైతే ఆ ఊరిలోనికి అడుగు పెట్టాడో ఆయనకు కావలసినటువంటి సమస్తము దేవుడు సమకూర్చాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అవునని కాదని అనటానికి మేము సరిపోమయ్యా, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. యెహోవా వలన కలిగిన కార్యాన్ని ఆపేదానికి, అడ్డు చెప్పేదానికి మేమెవరిమి? దేవుడు నిర్ణయించాడు, నడిపించాడు, మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క ప్రతి మాటకు మేము విధేయత చూపుతాం. రిబ్కాను కూడా అడిగారు, ఏమ్మా నువ్వు ఆ ఎలియాజరు గారితో వెళ్తావా అంటే ఆమె అంటుంది సంతోషంగా, తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయత చూపి నేను చెప్పినట్టే నేను వెళతాను. నా ఇష్టానుసారంగా నేను వెళ్ళను, నాకు నచ్చిన వాళ్ళతో నేను వెళ్ళను, నాకు ఇష్టమైన వాళ్ళను నేను చూసుకున్నాననే పనికి మాలిన మాటలు నేను మాట్లాడను. తల్లిదండ్రులు ఏది చెప్పి నిర్ణయిస్తారో ఆ నిర్ణయానికి నేను లోబడి
మీరు చెప్పినట్టుగా నేను వెళతాను. అలాంటి విధేయతను దేవుడు చూస్తాడు. ఆ విధేయత కలిగినటువంటి విధేయతను బట్టి ఆ కుటుంబాల్లో దేవుడు దీవెనను కురిపిస్తాడు. మన ఇష్టానుసారంగా మనం నిర్ణయించుకొని, మన ఇష్టానుసారంగా మన బ్రతుకులు మనం బ్రతికి దేవుడికి ఒక విలువ ఇవ్వకుండా, దేవుడికి ఘనత ఇవ్వకుండా, వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టి కృపకు దూరం అయిపోతే ఈరోజు ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాం మన కళ్ళతో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాలపు చల్లని వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఏ కార్యము చేసినా దేవునికి ముందు ఘనతనివ్వండి, ప్రార్థించుకొనండి. అప్పుడు దేవుడు మీ పక్షాన నిలబడతాడు, మీ తరపున కొన్ని గొప్ప కార్యాలు చేసి చూపిస్తాడు. రిబ్కమ్మ ఎప్పుడైతే శ్రమపడి తన శ్రమకు ఓర్చి వారికి కావలసినవన్నిటిని సమకూర్చిందో దేవుడు నిర్ణయించుకున్నాడు, ఈ పాపకి ఈ యొక్క మొత్తం ప్రపంచ సృష్టిలో ఉన్నట్టు వారందరికీ కూడా ఒక గొప్ప ఆశీర్వాదము తల్లిగా నిర్ణయిస్తుంది. ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా ఆమె తల్లిగా నిర్ణయించబడింది. అంత గొప్ప ఘనత ఎలాగా వచ్చింది ఆమెకి అంటే, ఆమెలో ఉన్న విధేయత, తగ్గింపు, ఆమెలో ఉన్నటువంటి ఒక ఆసక్తి. నేను ఏదైనా ఒక మేలు చెయ్యాలి, దేవునికి లోబడాలి, పెద్దలకు గౌరవించాలి, వారు చెప్పినట్లుగా వింటే నా జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడుపుతాడు. నాకు ఇష్టమైన మార్గంలో ఇష్టం కాదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒకటి మార్గము వాడి ఎదుట సరైనదిగా కనపడుతుంది. అది ఎవరైనా సరే, ఆడ మగ లేదు. ఒకటి మార్గము వాడి ఎదుట వాడికి సరైనదిగా కనపడుతుంది, కానీ తుదకది వేరే చోటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము వేసే ప్రతి అడుగు దేవుడికి అనుకూలంగా ఉందా లేదా, దైవ సేవకులు చెప్పినట్టు వింటున్నామా లేదా, వాక్యానుసారంగా మనము జీవిస్తున్నామా లేదా. మనము శ్రమ పడాలి. శ్రమ పడితే ఆ శ్రమకు తగినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. శ్రమ పడాలి, విధేయత చూపాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రతి విషయంలో పెద్దలకు, దేవునికి, సేవకులకు మనము లోబడి ఉన్నట్లయితే మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇవే కాదు, ఈ విధంగా మన బైబిల్లో చెప్పుకుంటూ పోతే యేసు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియమ్మతో దేవదూత మాట్లాడుతుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము. గమనించండి, ఆ మాట పొందుకునే దానికి అంతకు ముందు ఆమె జీవితాన్ని కొద్దిగా ఆలోచన చేయండి. యేసు ప్రభు పుట్టేదానికి వచ్చినప్పుడు దేవదూత వచ్చి మాట్లాడుతుంది, దయాప్రాప్తురాలా నీకు శుభమని. కానీ ఆ మాట పొందుకోవాలంటే ఈమెలో ఎంత భక్తి ఉంది, ఎంత శ్రద్ధ ఉంది, ఎంత విధేయత ఉంది, దేవుడి ఎడల ఆమెకు ఏ ఆశ కలిగి ఉంది. దేవదూత వచ్చి ఒక మనిషితో మాట్లాడటం అంటే మామూలు విషయమా? మాట్లాడుతుంది. అంటే ఆమెలో ఉన్నటువంటి విధేయతను బట్టి, ఆమెలో ఉన్నటువంటి ప్రార్థనను బట్టి, ఆమెలో ఉన్నటువంటి భక్తి పరిమాణమును బట్టి. ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో భక్తి చేస్తుంటారు, నమ్మకార్థ భక్తి. ప్రార్థనకి వెళ్తారా, ప్రార్థన అయిపోతారు, ఇంటికి వెళ్ళిపోయి సీరియల్ ముందు కూర్చుంటారా? చూడండి, అది భక్తి కాదండి, వేషం. భక్తి అంటే నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలి. పాపం వైపు కన్నెత్తి చూడకూడదు, పాపపు ఆలోచనలు రాకూడదు, తలంపులు కూడా రాకూడదు. కాబట్టి ఈ సాయంకాలం వేళలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవుడికి విధేయులై ఉండండి, మీరు దేవుడి మాటకు విలువివ్వండి, వాక్యానుసారంగా బ్రతకండి. అప్పుడు నీకు కావలసిన సమస్తము ఆయన సమకూరుస్తాడు.
ఆయన సమకూర్చాలంటే మనకిష్టమైన మార్గాల్లో మనం నడిస్తే కాదండి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి. ప్రతి విషయంలో ఆయన ముందుగా ఉంచుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు సమస్తం సమకూర్చి జరిగించి మనల్ని నిండారుగా దీవించి ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలతో నింపుతాడు. ఈ చిన్న పిల్లల్ని దేవుడు నిర్ణయించుకొని ఆశీర్వదించాలని ఎక్కడ మార్కాపురము, ఎక్కడ ఈ ఊరు దేవుడు నిర్ణయించాడు. ఎన్నో ఆలోచనలు మనకు ఉండొచ్చు, కానీ దేవుని నిర్ణయం ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయానికి లోబడి పెద్దలకు విలువిచ్చి పెద్దలు చెప్పినట్లుగా విని దేవుడికి విధేయత చూపి ఈ పిల్లలు ఇక్కడికి చేరారు. ఆ కుటుంబము కట్టబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అంతకంతకు వర్ధిల్లాలి. ఆ విధముగా దేవుడు నిండారుగా దీవి